పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా వస్తోంది. దీంతో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భరిత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని కూడా విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఎగువ నుంచి కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి అంటే వచ్చిన నీటిని వచ్చినట్టు సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ప్రకాశం బ్యారేజ్లో ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం అయితే కూడా కొనసాగుతుంది. మొత్తం బ్యారేజీకి సంబంధించిన 10 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేశారు. పైనుంచి వచ్చే ప్రతి నీటి బొట్టుని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ లెవెల్ అంటే 12 అడుగులు అయితే 12 అడుగుల కంటే కూడా ఎక్కువ కాదు. అప్పుడు ప్రస్తుతం 13.7 అడుగుల మేర నీటి ప్రవాహం అయితే కూడా వరద ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎగువ నుంచి అటు ఏదైతే శ్రీశైలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ నుంచి కావచ్చు, ఇటు పులిచింతల నుంచి కావచ్చు వరద ప్రవాహం అయితే కూడా కొనసాగుతుంది. వాస్తవానికి మొన్నటి వరకు కూడా కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ వరద క్రమంగా పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో గడిచిన 4 రోజులుగా మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వరద మరికొంత ఎగువ ప్రాంతం నుంచి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఇటు కృష్ణా కావచ్చు, అటు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ దిగునున్న కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా లంక గ్రామ ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వారం రోజులుగా ప్రకాశం బ్యారేజ్లో మినిమం 2 నుంచి 3 లక్షల పైబడి క్యూసెక్ల వరద నీరు కొనసాగడంతో దాదాపుగా అనేక గ్రామాలు ఇప్పుడు లంక గ్రామాలన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటికి కూడా పడవల్లో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వరద ప్రవాహం పెరిగితే వారికి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్న వాళ్ళని పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అయితే కూడా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఈ వరద ప్రవాహం కారణంగా దివిసీమలో ముఖ్యంగా అవనిగడ్డ మండలం పరిధిలో ఉన్న పాత ఎడ్లలంక గ్రామానికి సంబంధించి ఇప్పటికే వరద నీరు చుట్టుముట్టింది. అంటే నదీపాయిలోనే ఆ గ్రామం ఉంటుంది. గతంలో వేసుకున్న ఏదైతే ఆ ఊరికి ఉన్న చిన్న రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. ప్రస్తుతం వరద కారణంగా పాత ఎడ్లలంక గ్రామం కోతకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు దాదాపుగా ఆ ఊరిలో తిరుపతమ్మ ఆలయం కావచ్చు, అలాగే ఒక 6 ఇళ్ళు కూడా కోతకు గురవడంతో ప్రజలు కూడా కొంత ఆందోళనలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో వరద ప్రవాహం అయితే కూడా ఇంకా కొనసాగుతుంది. ఇది మరికొంత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్.